మంచు మోహన్ బాబు అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీని హైదరాబాద్ శివార్లలో జల్పల్లిలో తన నివాసంలో మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు మోహన్ బాబు బెయిల్ పిటిషన్ కొట్టేస్తుంది. మోహన్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన పోలీసులకు అందుబాటులో రాలేదని చెబుతున్నారు. మోహన్ బాబు కోసం గాలింపు ప్రారంభించామని పోలీసులు అంటున్నారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, మోహన్ బాబు ఆచూకీ ఏమైనా తెలుస్తుంది? అసలు గాలింపు ఎంతవరకు వచ్చింది? ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే టాలీవుడ్ హీరో మంచు మోహన్ బాబు ఇంట్లో జరిగిన ఇష్యూకి సంబంధించి ఏదైతే 2 రోజుల క్రితం తన ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు తీసుకుంది. ఈ ఉద్రిక్త వాతావరణంలో మంచు మోహన్ బాబు తన సహనం కోల్పోయి ముఖ్యంగా ఒక విలేకర్ పై ఏదైతే దాడి చేశారో ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుపై హత్యాయత్నం కింద కేసు అయితే నమోదైంది. మొదటగా 118 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత దాన్ని 109 కింద అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ లో మార్చి న్యాయ సలహా తీసుకుని మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం కూడా మోహన్ బాబు ఇంటికి జల్పల్లిలో ఉన్న నివాసంలోకి పోలీసులు అయితే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మోహన్ బాబు వాంగ్మూలం రికార్డ్ చేయడానికి అయితే పోలీసులు అయితే ప్రయత్నించారు. అలాగే మరొక పక్క అప్పటికే సిపి సుధీర్ బాబు కూడా ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉన్న వెపన్స్ ని హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా అప్పటి నుంచి కూడా ఏదైతే మోహన్ బాబు అయితే పరారీలో ఉన్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా మోహన్ బాబు కోసం 5 చోట్ల పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ చూసినా సరే మోహన్ బాబు ఆచూకీ అయితే ఇంకా లభించలేదు. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఏదైతే కొన్ని ఛానల్ ప్రతినిధిపై దాడి చేసిన విషయంలో మోహన్ బాబుపై ఈ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. అలాగే మరొక పక్క కోర్టులో కూడా మోహన్ బాబు దీనికి సంబంధించి పిటిషన్ అయితే వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టేయడంతో మోహన్ బాబు అరెస్ట్ చేయడం కూడా రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. కానీ అప్పటి నుంచి కూడా మోహన్ బాబు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం మోహన్ బాబు గురించి 5 ప్రత్యేక బృందాలు అయితే గాలిస్తున్నాయి సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.